దేవునికి వందనాలు. బైబిల్ మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఒక పుస్తకం లాగా. కానీ అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక, దైవిక విషయాలను మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాల. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా బైబిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక, దైవిక, ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోలేం. ఒక బుక్ లాగా అర్థం చేసుకోగలుగుతామే కానీ విషయాలను దేవుడు దైవికంగా ఆయన ఏం మనతో మాట్లాడుతున్నది అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు తప్పకుండా కావాలి. ఉదాహరణకి నేను ఒక సందర్భాన్ని చెప్తా ఉన్నా. దానియేలు ప్రార్థన చేయగా సింహాల నోళ్లు మూయబడినాయి. అది మనం అలా చదివితే ఏమర్థమవుతుందంటే ఆయన ప్రార్థన చేసినారు, సింహాల నోర్లు మూయబడ్డాయి, సింహాలు ఆయన తినకుండా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. కానీ దైవిక విషయం ఏమిటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడ నిన్ను మింగివేసే నీ ముందున్నటువంటి సమస్యలు, నిన్ను తినేసేటువంటి శ్రమలు, నిన్ను నాశనం చేసేటువంటి శత్రువు ప్రార్థన ద్వారా ఆగిపోయింది, మౌనంగా ఉంది, ఏం చేయకుండా అని అర్థం వస్తుంది. ఇలాంటి దైవిక విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడుగు. బైబిల్ యొక్క బుక్ లాగా చదువుకుంటూ పోతే బుక్ లాగానే అర్థమవుతుంది, కానీ ఆత్మీయ విషయాలను గ్రహించగలగాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసంలో ఎదుగుతావు.